గురించి విందాం. ఈ ప్రిస్కిల్లా గారి గురించి కూడా మనం విందాం. ప్రిస్కిల్లా ఈమె ఎలాంటి స్త్రీయో మనం విందాం. పుట్టుపోతరాలన్నీ కాదు కానీ ఈమెలో ఉన్నటువంటి ఒక గుడ్ క్వాలిటీస్ ఒక 2-3 బయట పెడతానండి. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈమె ఎలాంటి స్త్రీయో ఇక్కడ చెప్తుంది. అటు తర్వాత బయలుదేరి అకులా అను అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని, ఎవరిని కనుగొన్నారండి? ప్రిస్కిల్లాను కనుగొన్నారు. అంటే మంచి సాక్ష్యం పొందిన స్త్రీగా ఉంటుంది ఈ స్త్రీ. దేవుడు కూడా ఈ సమయంలో మనల్ని కూడా చూస్తున్నాడు, మనల్ని కనుగొంటున్నాడు. దైవ భక్తి కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది ఈ ప్రిస్కిల్లా. పలానా గ్రామంలో పలానా ఇంటి దగ్గర చాలా దైవ భక్తి కలిగినటువంటి కుటుంబము. తన భార్య ప్రిస్కిల్లా. ఆ ప్రిస్కిల్లా గురించి అలా మెన్షన్ చేశారంటే ఏంటి అని ఆలోచిస్తే ఏం రాశారో తెలుసండి? 18 చదవండి. ఆమె కూడా స్త్రీ ఎలాంటి భారము ఎలాంటి బాధ్యత కలిగి ఉందో దేవుని పట్ల, దేవుని సేవ పట్ల. ఈ ప్రిస్కిల్లా గారు చదవండి. ఇంకనూ బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద కత్తిరించుకొని ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. అకులా ప్రిస్కిల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. అంటే దేవుని సేవకులతో కలిసే నడిచేవారిగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులతో వీరు ఏకీభవించేవారిగా ఉంటున్నారు. ఒక భర్త మాట అనకపోతే భార్య మాట అన్న, భార్య మాట అనకపోతే భర్త మాట అనరు. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరిని సంబోధిస్తున్నాడు. ఇద్దరిని కనుగొన్నారు. ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేసేవారిగా ఉంటున్నారు. ఎవరితో? దేవుని సేవకులతో. ఆ దేవుని సేవకుడు వెళ్ళేటప్పుడు వెనకాల నుండి గోతులు తీసేవారుగా ఉండకూడదు. వారి గురించి ప్రార్థన చేయాలి. ఆయనకుండి బాధలు ఆయనకుంటాయి. ఏలెట్టి చూపించేవారుగా ఉండకూడదు. తప్పులు వెతికేవారిగా ఉండకూడదు. వారితో ఏకీభవించి, అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నేను నన్ను పోలి మీరు నడుచుకోవద్దు, మీ ఇష్టసారంగా జీవించండి అన్నాడా? లేదు, నన్ను పోలి మీరు నడుచుకోవాలి. ఈ అకులా ప్రిస్కిల్లా దేవుని సేవకులతో, దేవునితో సహవాసంతో కలిసేవారిగా ఉంటున్నారు. దేవుని సేవలో చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు ఈ అకులా ప్రిస్కిల్లాలను. ఈ ప్రిస్కిల్లా ఎంత మంచి లక్షణాలు ఉన్నాయండి. దేవుని సేవ భారము కలిగి ఉంటుంది అకులా ప్రిస్కిల్లాలను. సమయమే మనకు తెలుస్తలేదు. పెందల కాడనే లేవరు. ఆదివారం వచ్చిందంటే అన్ని పనులు 1 గంట సేపు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం ప్రశాంతంగా వినడానికి కుదురుతలేదు. ఏవో భారం. దేవుని చిత్తం లేకుండా మనం ఏం ప్రయాసపడినా ఏమి ప్రయోజనంలో. రాత్రంతా ప్రయాసపడ్డారు. లోకసువార్త 5:5 ఇంటికెళ్ళి చదువుకోండి. ఒక చేపైనను పడలేదు. దేవుని చిత్తము చెప్పిన దేవునికి లోబడి దేవుని మాట విని వల వేసినప్పుడు ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏవేవో చేసేయాలనుకుంటాం కానీ అవన్నీ జరగవు దేవుని చిత్తం లేకుండా. దేవుని చిత్తంతో మనం చేసేవారుగా ఉండాలి. కానీ ఇక్కడ ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి ఉంటున్నారు ప్రియులారు. ఎవరు? అకులా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా భార్య భర్తలు. స్వార్థం అండి, అసూయండి ఎవరికి వస్తుందో తెలిసేది? దేవుని కలిగి లేని వారికి వస్తుంది అది. అట్టి వారిగా మనలో ఎవరు ఉండకూడదు. ప్రేమించేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. భారం, ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి ఉండాలి ప్రియులారా. పరిసయుడు, సొంకరి కూడా ఉన్నారు. పరిసయుడిదంతా
మైనస్, కానీ సుంకరదే అంత ప్లస్సే. అట్టి వారిగా మనం ఎవరు ఉండకూడదు, పరిసైడికి లాగా తప్పులు వెతికే వారిగా. ఒక్కసారి 18:10 ఒక్కసారి చదవండి. అక్కడ ఎదట మనిషిని నిందించేవాడిగా ఉంటున్నాడు. లోకాసు వార్త. ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో మొదటివాడు పరిసైడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇద్దరు మనుషులు భక్తులే. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికే వచ్చారు. ప్రియులారా, మందిరంలోనే ప్రార్థన చేస్తున్నారు. ఆ మొదటివాడు ఎలా చేస్తున్నాడో చూడండి. చెప్పండి, చదవండి. ఇతర మనుషుల వలె ఉండనందుకు చూడండి, ఎదటి వారిని నిందిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎదటి వారి వైపు ఏలెట్టి చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దైవ భక్తిలో లేరు వీళ్ళు. ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి లేరు వీళ్ళు. ఈ పరిసైడ్లోని మంచి లక్షణం కనబడతలేదు. దేవాలయానికి వస్తున్నారు. ఏం చేస్తున్నారండి? అందరిలాగే ప్రార్థన కూడా చేస్తున్నారు. కానీ ఆయన ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఇంకొకడు ఉన్నాడు అక్కడ. ఎవరో సొంకరే. ఎదట వారిని నిందించేలాగా, ఏలుబెట్టి చూపించేలాగా, తప్పులు వెతికేలాగా మనం ఎవ్వరూ ఉండకూడదు. హెచ్చరింపులు తీసుకోవాలి, గద్దింపులు తీసుకోవాలి. మనము బాగుపడాలంటే మనం ఎక్కడికో వెళ్ళి వెనకాల కూర్చుని వెళ్ళిపోతే మనల్ని పట్టించుకునేవాడు ఎవడుండడు. దిగిపోయిన గాలి పట్టం ఎక్కడికి పోతే అలా పోయినట్లే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే మనము దేవునికి లోబడి దేవుని దగ్గర తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో సుంకరే. సుంకరు లాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రభువా ఆకాశం వైపు కొనెలెత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము కొట్టుకోలే. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకును వారి యందే నేను దృష్టించుతానన్నాడు. యెషయా గ్రంథం 66లో రెండో అధ్యాయంలో 2వ వచనంలో ఉండదు, చదువుకున్న తర్వాత. అలాంటి వారి మీదే వారి దృష్టి ఉంటుందంటే ఎవరి మీద? ఎవరికే? దేవుడికి. కాబట్టి ఆత్మల కొరకైనటువంటి భారము మనమందరము కలిగి ఉండాలి. అకూల ప్రిస్కిల్లలో చూసినప్పుడు అది కలిగి ఉంటున్నారు. ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి. 18:26 చదవండి. ప్రిస్కిల్లా అకూల విని అతనిని చేర్చుకొని దేవుని మార్గములో, ఈ అకులలోను ప్రిస్కిల్లలోను మంచి లక్షణం ఏముందండి? అది విని, ఏది విని? దేవుని మాట విని ఏ మార్గంలో నడిచారంటండి? దేవుని మార్గములో నడిచేవారిగా ఉండాలి. ఈ ప్రిస్కిల్ల ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉంది, నడుస్తుంది. భర్తని కూడా నడిపించుకోగలిగింది. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ప్రార్థన ఎందుకు వినడు? ఎందుకు వినడు? పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత చదువుకోండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని ఊరుకోలేదు. అందువలన వారిలో ఎవరైనాను, వాక్యం తెలియదు వారికి, దేవుడు ఎవరో ఎరగరు, దేవుడు తెలియదు, దేవుని భక్తి తెలియదు. నీవు వెళ్తున్నావు, నీవు మారాలి, మారు మనసు పొందాలి. ఆత్మల కొరకైన భారం నువ్వు కలిగి ఉన్నావు కదా, నువ్వు క్షమించే మనసు కలిగి ఉన్నావు కదా, ప్రేమించే మనసు కలిగి ఉన్నావు కదా. నీ భర్తని తీసుకుని రావాలి, భర్త గురించి ప్రార్థన చెయ్యాలి అని చెప్తుంది. వారిలో ఎవరికైనా బైబిల్ తెలియకపోతే నీ ప్రవర్తనను చూచి, నీ భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలండి. ఇప్పుడు మన సామెతల గ్రంథంలో చదివాం కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. భయముతో కూడినటువంటి భక్తి. ఒకప్పుడు మన ప్రవర్తన, స్త్రీల ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు. భర్తల దగ్గర, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మార్చుకొని భర్తకి అనుకూలంగా, అంటే భర్తని మార్చే స్త్రీలుగా ఉండాలి. ఈ ప్రిస్కిల్లా గారు
అకులా గారిని మరి ఎలా మార్చిందో తెలియదు కానీ సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీ తన కుటుంబ సభ్యులను ఎలా మార్చిందో తెలియదు కానీ ఈమెలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలన్నీ సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆమె పెందలాడెళ్ళి లేచింది, ఇంటి వారందరికీ భోజనం సిద్ధం చేసింది, కష్టపడి పని చేయకుండా భోజనము తిందంట. ఎన్నో మంచి లక్షణాలు ఉంటున్నాయి. ఈ ప్రిస్కిల్లలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయండి? సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీలో ఉంటున్నాయి. అట్టి స్త్రీలుగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక అత్తయ్య గారిగా మంచి లక్షణాలు స్త్రీలైన వారందరూ కలిగి ఉండాలి. ఆత్మల కొరకైనటువంటి భారము ఆయన మార్గములో నడిచే వారిగా ప్రిస్కిల్లా ఉంటుందండి. ఇంకో మాట చూపిస్తున్నాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:19 చదవండి. ఆసియాలోని మీకు వందనములు చెప్పుచున్నారు. ఆకుల్లా ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. వీరి గురించి వీరు చెప్పుకోవడం కాదు, ఎవరి గురించి చెప్తున్నారండి వీళ్ళు? వారి సంఘ సభ్యుల గురించి, అనేకుల గురించి వీరు ఎవరో అకుల్లా ప్రిస్కిల్లా వీరు వందనాలు చెప్తున్నారంట. మా సంఘం తరపున, మా తరపున మీ అందరికీ వందనాలు. ఎంత మంచి మనసు అండి నిజంగా ఈ ప్రిస్కిల్లా గారిది. ఎంత మంచి మనసు అండి. ఒక విరోధిని మన మీద కక్ష పెట్టుకున్న వాడిని మనం ప్రేమించి చూసినట్లయితే, అయ్యో మిస్అండర్స్టాండ్ చేసుకున్నామే, ఈ వీరిన మనం విరోధంగా మనం ఉన్నాం, వారి మనసు కూడా కరగడానికి సిద్ధమవుద్ది. దేవుడు మనసు కరగదెత్తాడండి. ఆయనకు రూపించే ఏ ఆయుధమును వర్తిల్లదు. నమ్ముట నీవందైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. మార్పు లేని వారు మార్పు పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చెప్పిందో తెలియదు కానీ ప్రిస్కిల్లా గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరు మన గురించి ప్రయాసపడుతున్నారు, భారం పడుతున్నారు, మనం కూడా దేవుని సేవకులతో మనం దేవుని సేవలోకి వెళ్ళాలి, దేవునితో మనం కలిసి నడవాలి. ఆ యొక్క మంచి మాటలు భర్తకి చెప్పి అవి ఎక్కడికి నడిపించగలిగిందండి? దేవుని సేవలోకి నడిపించగలిగిందండి. దేవుని మార్గంలో దేవుని సేవకులతో దేవుని ఆత్మల కొరకైనటువంటి భారము ఒకళ్ళు చేస్తే సేవ కాదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటా అన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే విస్తారమైన ప్రార్థన అన్యుల వలె చేయొద్దు. నువ్వు ఏకాంత ప్రార్థన చేయాలనుకున్నావో నువ్వు ఇంటిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, ప్రార్థన చేయి. రహస్యమంతా ఉన్న నీ తండ్రి నీ ప్రార్థన విని ప్రతిఫలం ఇస్తాడు. ఒక్క మాట చెప్పి ఒక్కొక్క చోట ఒక మాట, మరొక చోట మరొక మాట, మరొక చోట మరొక మాట, అది ఏదో ఒక మాట పట్టుకుని మనం తీసుకోకూడదు. కానీ బైబిల్లో చదువుతూ ఉంటే అది తరగనటువంటి నిధి. దేవుడి పని మనం చేసేటప్పుడు మన పని దేవుడు చేయడా? చేస్తాడు. అయితే ఈ అకుల్లా ప్రిస్కిల్లా గారిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు మనము కూడా పొందాలండి. రోమీయులకు రాసిన పత్రిక 16:3 చదవండి ప్రియులారా, ముగించేస్తాను. నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఒక దేవుని సేవకుడు ఎవరిని సంబోధిస్తున్నాడండి? ఎవరు పేర్లు తీస్తున్నాడండి? నా జత పనివారైనా ప్రిస్కిల్లాకు. ఇప్పుడు వరకు మనం ఏం చదువుకున్నాం? అకుల్లా ప్రిస్కిల్లా, అకుల్లా ప్రిస్కిల్లా, అకుల్లా ప్రిస్కిల్లా, ఎన్ని వచ్చినాయండి? కానీ ఇక్కడ ఏం సంబోధిస్తున్నాడు దేవుని సేవకుడు? మీ లాజిక్ మీరు గుర్తుపెట్టుకున్నారా? ఇక్కడ భార్య అంటే దేవుని యొక్క జత పనివారిలో ఒక్క స్త్రీ గురించి సంబోధిస్తున్నాడు ఇక్కడ. ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు. మీ అందరికి నా వందనాలు. ఎంత ఆనందంగా ఉందంటే ఈ వాక్యం మీ ముందు పెట్టడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా వందనాలు.